పంపించారా అని చెప్పని ఒక అభిప్రాయం వ్యక్తం అవుతుంది. లేదండి. కాకపోతే ఇప్పుడు సార్ చెప్పినట్టు బండారు రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు ఒక ఎంక్వైరీ చేయాలంటే దాన్ని పరిశీలించాలి. ఇంకో మాట చెప్పారు రామ్మోహన్ రావు గారు, ఏది ఆచితూచి అడుగులేయాలంటారు, ఆచితూచి అడుగులేస్తారు. మన జగన్మోహన్ రెడ్డి లాగా చంద్రబాబు నాయుడు గారు రోజుకు ఒకరిని అరెస్ట్ చేయడం, రోజుకు ఫేక్ అని తేలడం. చంద్రబాబు నాయుడు గారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసులు పెట్టారు. అదే విధంగా అచ్చెన్నాయుడు గారి మీద అక్రమ కేసు, కొల్లు రవీంద్ర గారి మీద అక్రమ కేసు, ధూళిపాల నరేంద్ర గారి మీద, దాని తర్వాత సారీ చెప్పటం, అక్కడ ఏం లేకపోవటం. అట్లా కాకుండా అసలు ఇది నిజాలు తెలుసుకొని దీన్ని పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి అప్పుడు చేస్తారు. ఇది చంద్రబాబు నాయుడు గారు చేసే పాలన. ముందు చూపుతో వెళ్తుందండి, ఏం కాదు. ఖచ్చితంగా వాళ్ళ హస్తం ఉంది. ఆల్రెడీ ఇక్కడ కాదు, ఆంధ్ర నుంచి అమెరికా దాకా పాకింది. ఇది ప్రజలు చూస్తున్నారు, సోషల్ మీడియాలో కూడా వస్తుంది. ఇది ఖచ్చితంగా చేశారు. దానికి ఎంతటి వారనే కానీ చంద్రబాబు నాయుడు గారు ఉపేక్షించారు. ఖచ్చితంగా వాళ్ళకి నిర్ణయాలను బట్టి ఉంటదన్నమాట, చేస్తారు. దీనికి వెనకడుగు అయితే వేయరు. దీనికి చంద్రబాబు నాయుడు మన మోడీ గారు కూడా సమర్థిస్తారు. ఖచ్చితంగా అవినీతి చేశారు, అవినీతి పరువులు వెనకేస్తున్నారండి. అవినీతే ఎవడైనా ఎంతటి వాడని కానీ ఆయన ఖచ్చితంగా ఖండిస్తారు. కానీ దారుణాయ్ గారు ఇప్పుడు లంచం తీసుకున్న ఆయన అది అంటే అది కన్ఫర్మ్ కాలేదు, ఆయన లంచం తీసుకున్నాడా లేదా తెలియదు మనకు. లంచం తీసుకున్న ఆయన ఎంత నేరస్తుడో లంచం ఇచ్చిన కూడా అంతే నేరస్తుడు కదా. ఇవాళ కొంతమంది మంత్రివర్గంలో కూడా దీని మీద చర్చలైంది. దీనికి మంత్రివర్గంలో కూడా చర్చలైంది. రామ్మోహన్ గారు ఏదో చెప్తున్నారు. రామ్మోహన్ గారు క్షమించాలి నాయక్ గారు. ఇప్పుడు అవినీతి చట్టంలో క్లాజ్ ఉన్నది. లంచం తీసుకోవడం ఎంత నేరమో ఇవ్వడం కూడా అంతే నేరం. ఇద్దరు పోతారు లోపలికి. దానికి 17 సెక్షన్ కూడా అమెండ్ చేశారు. తర్వాత ఇది ఇద్దరికి ఉంటుందని మొదటి నుంచి ఉంటుంది. అందుకని ఏమంటున్నానంటే ఇచ్చిన వాడు కూడా నేరస్తుడు అవుతాడు కదా. జగన్మోహన్ రెడ్డి తీసుకున్నాం అనుకుందాం కోసేపు, ఇచ్చిన వాడి గురించి మనం ఆలోచించాలి కదా. అంతకని ఏం చేస్తాం. అదేనండి, ఇప్పుడు చంద్రబాబు గారు ఆదానికి వెనక్కి వేసుకురావట్లేదు. ఆయన తప్పని తెలిస్తే ఆయన మీద కూడా చర్య తీసుకుంటారు. ఇప్పుడు దీనికి మోడీ గారు కూడా ఎక్స్క్యూజ్ చేయరు. ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది ఆయన మీద కూడా, ఎంతటి వారైనా ఖచ్చితంగా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ పరుగు పోయిందండి. ఆంధ్రప్రదేశ్ లో అన్నపూర్ణ రాష్ట్రానికి మచ్చ తీసుకొచ్చారు వీళ్ళు ముందు చూపు లేకపోవటం, వీళ్ళ స్వార్థం కోసం, అదే విధంగా తప్పుడు పనుల కోసం ఇవాళ రాష్ట్రానికి అబాసుపాలు చేశారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు నేను చెప్పిన కదా, 200 యూనిట్ ఒకరు ఉచిత విద్యుత్ అన్నారు, ఎస్సీ ఎస్టీ ఒక తర్వాత బిల్లు కొట్టమన్నారు. అదే విధంగా ఖచ్చితంగా ముందు చూపుతూ వెళ్తుందండి. దీంట్లో ఎందుకు ఉపేక్షించేది లేదు. దీనికి పవన్ కళ్యాణ్ గారు కూడా పూర్తి స్థాయి సహకరిస్తున్నారు ఖచ్చితంగా. కాకపోతే ఏదో ఆదాని ఉన్నారు, మోడీ గారు ఆయనకి రక్షిస్తారు, చంద్రబాబు నాయుడు గారికి అలాంటి ఏం జరగదండి. ఖచ్చితంగా దీని మీద చర్య తప్పని ఎట్టి పరిస్థితులు తీసుకుంటారు. రైట్. బాజీ గారు ఎవరున్నా అదాని గారున్నా పట్టుకొచ్చి లోపలేసిస్తామని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ 2 విషయాలండి. ఇందాక బండారు రామ్మోహన్ రావు గారు మాట్లాడారు. ఇక్కడ ఇది షకీతో అదాని చేసుకున్న ఒప్పందం. మరి రాష్ట్ర ప్రభుత్వానికి అదాని డైరెక్ట్ గా చేసుకోలేదు, లంచం ఇచ్చారో లేదో తెలియదు, ఇవి చెప్పారు.